యా హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అరౌండ్ 6:30కి లేచాను, బట్ ప్యాకింగ్ చేయాలి కదా, అండ్ కొంచెం సబ్మిషన్ వర్క్ ఉంటే ఆఫీస్లో అది కూడా ఫినిష్ చేశాను. ఇప్పుడు నేను ఏం ప్యాక్ చేస్తున్నానో క్విక్గా చూద్దాము. బ్లూబెర్రీస్ ప్యాక్ చేస్తాను, గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీస్ పెడుతూ మాట్లాడతాను. ఇప్పుడు చూద్దాం క్విక్గా నేను ఏమేమి ప్యాక్ చే బ్లూబెర్రీస్, క్యారెట్స్, క్యాషూస్ అండ్ బాదమ్, ఇంకా పిస్తాచియోస్ కూడా ఉన్నాయి, యాపిల్, స్ట్రాబెర్రీస్ అండ్ గ్రేప్స్, అంతే. సో ఇప్పుడు ధ్రువ్ని నేనే స్కూల్ డ్రాప్ చేయాలి. వాడు ఎట్లా రెడీ అయ్యిండో ధ్రువ్ స్టాండప్. ఎస్, ఇట్లా రెడీ చేసిన ఇంకా స్కూల్కి పోతాం ఇప్పుడు. యా గైస్, ఈరోజు నేనే డ్రాప్ చేయాలి. దినేష్కి ఎక్కడో చిన్న పని ఉంది, అక్కడ డ్రాప్ చేస్తే దినేష్ని నేను మళ్ళీ పిక్ చేసుకోవాలన్నమాట. సో ధ్రువ్, రెడీ? ఆర్ యూ రెడీ? యా, లెట్స్ గో. ఇక్కడ నుంచి స్కూల్ ఒక 12 minutes ఉంటుంది అనుకుంటా. డ్రాప్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్, బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ దెన్ ఆఫీస్ లాగిన్ అవ్వాలి. దిస్ ఈస్ ద షెడ్యూల్. ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఇంటికి వెళ్ళి ఆలోచించాలి. స్టాప్ సైన్ దగ్గర ఏం చేయాలి? We have to stop. Yeah. ఇక్కడనే కార్ పార్కింగ్ చేసుకోవాలన్నమాట. దిస్ ఇస్ అ పార్కింగ్ ఏరియా. లెట్స్ గో ధ్రువ్. ఓ, ఈ బెల్ట్స్ తీసేసినావా? ఓకే ధృతి. యా, ఇది లోపలికి డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. బ్యాగ్లో జస్ట్ బ్లాంకెట్ ఉంది, బట్ ఇట్స్ నాట్ దట్ హెవీ. వాళ్ళే క్యారీ చేయాలి అంటారు, సో అందుకే బ్యాగ్ వేసుకున్నాడు అక్కడ. ఇది వాడి క్లాస్ రూమ్. యా హాయ్ ఆల్. మార్నింగ్ నుంచి నాకు మళ్ళీ షూట్ చేయడం కుదరలేదు, సో ఇప్పుడే లాగౌట్ అయ్యి ధ్రువ్ని స్విమ్మింగ్ క్లాస్కి తీసుకొచ్చాము. సెషన్ 3, ఇది సెషన్ 3 అన్నమాట. వాడు వచ్చి ఇప్పుడు వాటర్ ఇంట్రాక్షన్ ఇంకా ఎక్కువ చేపిస్తున్నారు. బాల్స్ కిందేసి తీయమనడం, ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తున్నారు సో దట్ వాటర్ ఫియర్ ఉండకుండా ఉండడానికి. తను ట్రైనర్ అనమాట. ధ్రువ్ కూర్చున్నాడు, ఆ రింగ్స్ వేసి పిక్ చేయమండం అవన్నీ చేస్తున్నారు అనమాట ఈ సెషన్లో. మేము ఈరోజు మెస్సీ ప్లేస్కి వచ్చాం. టుడే వీఆర్ హియర్ విత్ ధ్రువ్ అండ్ ధృతి. మెస్సీ ప్లేకి వచ్చినాము. సో చూద్దాం మెల్లమెల్లగా పోయి ఏమేమి ఉంటాయి ఇక్కడ. అసలు మెస్సీ ప్లే అంటే మేము ఫస్ట్ టైం వచ్చినాం. సో లెట్స్ గో అండ్ చెక్ వాట్. ధ్రువ్, బీ నైస్. ఇక్కడ ఒక చిన్న బౌల్లో అవి చిన్న బొమ్మలు పెట్టారు ఫిల్ చేసి ఆడుకోవడానికి. సో ధ్రువ్ ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసిండ్రు ఈ ఏరియాలో. తర్వాత ఇది స్నో అన్నమాట. స్నో లాంటి ఫీలింగ్ ఉండడానికి సమ్ షెవర్ క్రీమ్ అండ్ ఏదో యాడ్ చేసిండు. ఇంకా నాకు తెలీదు ఏమేమి యాడ్ చేశారు అని చెప్పి. సో ఏంటి అంటే ఆ టాయ్లో ఫిల్ చేసి ప్రెస్ చేస్తే టాయ్ని మళ్ళీ ఇలా ట్యాప్ చేస్తే కార్ బొమ్మ అయితే కార్ లాగా ఫామ్ అవుతుంది. అట్లా స్నో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా టాయ్ తీసుకొని ఫిల్ చేస్తే ఆ షేప్ వచ్చేస్తుంది అనమాట. సో అది ఒకటి బాగా ఆడిండ్రు ధ్రువ్ అండ్ ధృతి. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు, చాలా మెంబర్స్. చాలా కాసేపు ఆడిండ్రు ఇక్కడ.
ఇంకా ట్రై చేస్తూ ఉన్నాడు ధ్రువ్. ఇంకా ట్రైన్ పెట్టి కారే ఎక్కువ ఫోకస్ చేసిండు, కార్నే ఫిల్ చేద్దామని. నేను కూడా హెల్ప్ చేస్తుండే. అలా కార్ పెట్టండి అనమాట. ఇక్కడ ఒక వాటర్ టేబుల్ పెట్టిండ్రు, కోన్స్ ఉండే అండ్ ఫిల్లింగ్ వాటర్ చేయడానికి ఒక చిన్న కప్స్ ఉండే. ఇది ప్లే అనమాట, హ్యాండ్ పెయింటింగ్. హ్యాండ్స్ తీసుకొని ప్రెస్ చేయాలి. బట్ వీడు ధ్రువ్కి మంచి నచ్చింది, సో ట్యాప్ చేస్తా ఆడుకున్నాడు. అన్ని కలర్స్ పెట్టిండ్రు ధృతి. ఆరెంజ్, గ్రీన్, ఎల్లో అన్ని కలర్స్ పిక్ చేసుకొని పెడతా ఉండే, ఎంజాయ్ చేస్తూ ఉండే. ఇది షవర్. ఇంకొకటి ఏంటంటే షవర్ క్రీమ్ మొత్తంలో కార్స్ని దాచిపెట్టింది అనమాట. కార్స్ని తీసుడు ఒకటి ఉండే ఇక్కడ, ఎతికి కార్స్ని తీయడం ఒక ప్లే ఉండే ఇక్కడ. అదే చేస్తున్నాడు ధ్రువ్. అండ్ ఇది వచ్చేసి స్లైమ్ అంటారు కదా, సో అది ఎట్లా చేసిండో మాకు పేపర్ కూడా ఇచ్చిండు బేసికల్గా. సో అది ఎట్లా ప్రిపేర్ చేసిండో మొత్తం చెప్పిండ్రు. ఇక్కడ ధృతికి ఇంట్రెస్టింగ్ ఫేస్ పెయింటింగ్ అసలు చాలా కోఆపరేట్ చేసింది ధృతి. నేను రెయిన్బో పిక్ చేసిన అండ్ చాలా బాగా వచ్చింది, అండ్ చాలా బాగా మంచిగా కోఆపరేట్ చేసిండే. అండ్ దిస్ ఈస్ హౌ ఈవినింగ్ మేము స్పెండ్ చేసినాం. స్కూల్ తర్వాత స్విమ్మింగ్ పూల్ వెళ్ళినాం. తర్వాత ఇదంతా చేసుకొని ఇంటికి వచ్చేసి ఆన్ ద వే టెంపుల్ కూడా వెళ్ళినాం, బట్ ఐ కుడెంట్ క్యాప్చర్ దట్. దిస్ ఈజ్ హౌ. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఇంకా